ఖాదర్ గారు లాంటి తెలుగు వ్యక్తి, మన తెలుగువాడు, వీరు ఈరోజు వెలికి తీసి ప్రపంచం కోసం ఆవిష్కరిస్తున్న అద్భుతమైన సత్యాలు మన జీవితంలో ప్రతి అణువును, ప్రతి అంశాన్ని, ప్రతి అంగుళాన్ని ప్రభావితం చేసే విషయాలని మనం అర్థం చేసుకున్న నాడు చాలా సంతోషం అవుతుంది, ప్రపంచానికి మేలు జరుగుతుంది. అది ఎంత ముఖ్యమైన విషయాలు వారు అతి సరళంగా వెలికి తీసి మనకి అందిస్తున్నారంటే, ఇవి ప్రపంచంలో ఉన్న అద్భుతంగా బాగా డెవలప్ అయిపోయాయి అనుకున్న దేశాల నుంచి అస్సలు డెవలప్ కాని అతి చిన్న కంట్రీస్ దాకా ప్రపంచంలో ఉన్న ప్రతి ఖండంలోని, ప్రతి దేశంలోని ప్రతి మానవుడికి వాడి జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన ఆహారం, ఆరోగ్యం సంబంధమైన విషయాలే కాక, ఈ భూగోళం యొక్క మంచి భవిష్యత్తు, ఈ భూగోళం మీద రాబోయే తరాలు బతకాల్సిన తీరుకు సంబంధించిన చక్కటి ఉజ్వలమైన భవిష్యత్తుకు సంబంధించిన పునాది రాళ్ళు ఏర్పడడానికి సంబంధించిన అతి సులభమైన సరళమైన విషయాల్ని, క్లిష్టమైన సంక్లిష్టమైన పెద్ద పెద్ద సమస్యల్ని కూడా తీర్చగలిగే చక్కటి విషయాల్ని డాక్టర్ ఖాదర్ వెలికి తీశారు. అటువంటి వ్యక్తి అంటే అమెరికా అధ్యక్షుడికి కూడా ఈరోజు వారు చెప్పే విషయాలు అవసరం. చిన్న పల్లెటూరులో ఉండే చిన్న రైతుకు అవసరం, మన పక్కింట్లో ఉండే చిన్న బాబుకి అవసరం. వారు చెప్పే విషయాలు ప్రపంచంలో ఈ మూల నుంచి ఆ మూల దాకా అందరి ఆనందానికి, చక్కటి ఉజ్వలమైన భవిష్యత్తుకి, చక్కటి ఆరోగ్యానికి, ఇది కాక మన భూగోళానికి సంబంధించిన ఈ వృక్ష సంపద, ఈ అడవులు, ఈ ఆకాశము, మనం పీల్చే గాలి, మనం తాగుతున్న నీరు, వీటన్నిటికీ సంబంధించిన విషయాలు వారి చెప్పే మాటల్లో ఉన్నాయి. ఇది కేవలం సిరిధాన్యాలు వాడండి, ఈ 5 రకాల ధాన్యాలు తినండి, తింటే మీకు ఆరోగ్యాలు సమకూరుతాయి, మీకు ఎటువంటి రోగాలున్నా పోగొట్టుకోవచ్చు అంటే ఎంత కష్టమైన విన్నా. అంటే నిన్నటి వరకు మనం ఏమనుకున్నాం, డయాబెటీస్ వస్తే జీవితాంతం వాడు రోగే, క్యాన్సర్ వస్తే వాడు జీవితాంతం రోగే, తలనొప్పి వస్తే కూడా జీవితాంతం రోగే, బీపీ వస్తే జీవితాంతం రోగే, థైరాయిడ్ ప్రాబ్లం వస్తే జీవితాంతం రోగే అనుకుంటున్న మనం సిరిధాన్యాలతోటి, కేవలం మన చుట్టూ దొరికే ఈ చెట్లు ఆకుల కషాయాలతోటి చక్కటి ఆరోగ్యాన్ని తప్పకుండా పొందొచ్చు అని గంట కొట్టి గోడ మీద రాసి, ఇవాళ మొదలుపెట్టు, ఇంకో 2 నెలల్లో నీ ఆనందాన్ని నువ్వే చూస్తావు అని గట్టిగా చెప్పగలిగిన వైద్యుడు ఈరోజు ప్రపంచంలో ఎవరన్నా మనకు కనిపించారా? ఎక్కడైనా కనిపించారా? అంత అద్భుతమైన వ్యక్తి మన దగ్గర ఉన్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. సో మనకి రోగాలు వస్తే రాకుండా ఉండడానికి, వచ్చిన రోగాలు పోవడానికి మాత్రమే నిమిత్తం అయ్యారా? ఆ మాటలు కూడా మనం అర్థం చేసుకోవాలి. అంతకు నిమిత్తం కాలేదు. వారు చెప్పే విషయాలు మన జీవితంలో ప్రతి అంశాన్ని, ప్రతి అణువుని, ప్రతి అంగుళాన్ని ఎందుకు టచ్ చేస్తాయంటే, సిరిధాన్యాలు, భూమి, నేల, మన జీవన విధానాలు, మనం వాడే అనవసరమైన ఎరువులు, పురుగు మందులు, రోగాలు, పాడయ్యే గాలి, పాడయ్యే నీరు, మనం అవలంబిస్తున్న వ్యవసాయపు విధానాలు, తద్వారా కరిగిపోతున్న అడవులు ఎలా కరిగిపోతున్నాయి? ఒక నిమిషం అంటే మీరు టీ తాగే లోపల కనీసం 80 ఫుట్బాల్ ఫీల్డ్ల అడవి కట్ అయిపోతుంది. అంటే 2 నిమిషాల్లో, నిమిషానికి 40 ఫుట్బాల్ ఫీల్డ్ భూమిని, అడవిని ఇలా కర్రని కత్తిరించి తీసేస్తున్నాడు మానవుడు. అంటే ఎన్ని నిమిషాలు ఉన్నాయి రోజులో? ఎన్ని గంటలు ఉన్నాయి? 24 గంటల్లో ఎన్ని నిమిషాలు ఇంటూ 60తో మల్టిప్లై చేస్తే, ఇలా వెళ్ళిపోతున్న అడవులు భూగోళానికి మంచా చెడా? మన భూమిలో జలాలకి మంచా చెడా? చక్కగా ఎప్పుడు పారే నదులకి మంచా చెడా?
ఈ విషయాలన్నీ కూడా చాలా బాధాకరమైన విషయాలు, మనం ఎవ్వరం పట్టించుకునే విషయాలు. మనం పట్టించుకునే విషయాలు ఏంటంటే, చెట్టు నాటితే ఎంత, తీసేస్తే ఎంత. మన నాయకులు ఇంకో కొన్ని వందల ఎకరాలు దీనికి సమర్పిస్తే ఎట్లా, అడవి తీసేస్తే ఎట్లా, ఏమవుతుంది, ఏం కాదు, ఎవ్వరికి ఏది పట్టట్లేదు. కనుక ఏనాడైతే మానవుడు సిరిధాన్యాల వైపు వెళ్తాడో, ఖాదర్ గారు చెప్పేది ఇదే విషయం. సిరిధాన్యాలు మూలంగా చేసుకుని మానవుడి జీవనం మనుగడ సాగించటం అనేది ఒకటి మొదలు పెడితే, ఆరోగ్యాలు కాదు, నదులు కాదు, భూములు కాదు, నేల కాదు, నీళ్లు కాదు, ఆకాశం కాదు, గాలి కాదు, అన్నీ మారుతాయి మనలో. అందరికీ కడుపు నిండా తిండి, కూడుగుడ్డ, నీడ అన్నీ దొరుకుతాయి. అంటే ఏంటి, ప్రపంచంలో ఉన్న సమస్యలన్నిటికీ మన సమాధానం దొరికేసిందా వీరి ద్వారా? దొరికిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అండ్ ఐ థింక్ ఇట్ డిజర్వ్స్ ఎ బిగ్ క్లాప్ ఆన్ దాట్. ఎందుకంటే ఏనాడైతే మనం సిరిధాన్యాలు నమ్ముకొని బతకగలుగుతామో, ఏనాడైతే మనం నిజంగా ఎరువులు, పురుగు మందులు లేకుండా బతకగలుగుతామో, ఏనాడైతే ప్రతి చెట్టుని, ప్రతి జీవిని, ప్రతి సూక్ష్మజీవులతో సహా ప్రతి యానిమల్ని మనం రెస్పెక్ట్ చేసి వాటి పొజిషన్ని, ఈ భూమి మీద ఉండవలసిన స్థితిని మనం గౌరవించి బతకనిస్తామో, అప్పుడు అందరికీ మంచి జరుగుతుంది. ఆ మంచి జరిగే ప్రయత్నంలో వీరు సాగిస్తున్న ఈ యాత్రకి ఇంత చిన్న మీటింగ్ అయినా వారికి చాలా ముఖ్యమైనదే. 25,000 వీరు కర్ణాటకకి వెళ్తే పొద్దున్న 8ంటికి కూడా 25,000 మందితో మైదానాలు నిండిపోయాయి. అంటే ఒక ఆయన చిన్న ఇంట్రొడక్షన్గా చెప్పాలంటే, ఆయన పిహెచ్డి చేసి బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో స్టెరాయిడల్ సైన్సెస్లో పిహెచ్డి చేసి అందరిలాగా అమెరికా వెళ్ళినప్పటికీ మన భారతదేశంలో భూములు పాడైపోతున్నాయి, మన రైతులు ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, మన మనుషుల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, నేనేదో చేయాలి నా దేశానికి, ఇది ఇక్కడ నేను కోట్లు సంపాదించుకోవడం నాకు ముఖ్యం కాదు అని రియలైజ్ అయిన గొప్ప వ్యక్తి ఆయన. అన్నీ వదిలిపెట్టేసి 20 ఏళ్ల క్రితమే వచ్చేసి భారతదేశంలో ప్రతి మూల పల్లెలు తిరుగుతూ ప్రతివాడి సమస్యను తెలుసుకుంటూ, ప్రతివాడి రైతు సమస్యలు, ఆరోగ్య సమస్యల దగ్గర నుంచి తెలుసుకుంటూ, ఆహారపు సమస్యలు కూడా తెలుసుకుంటూ, అన్నిటికీ ఏదన్నా ఒక అద్భుతమైన సమస్య పరిష్కారం ఏమన్నా దొరుకుతుందా అని వెతికినప్పుడు వారు వెలికి తీసిన అద్భుతమైన అణిముత్యాలు ఈ పంచరత్నాలు సిరిధాన్యాలు. ఇది మనం తెలుసుకోవాలి. ఇది మనం ఈరోజు నేను తింటాను నాకు బీపీ తగ్గుతుంది కాదు, ఇది రోజు నేను తింటాను డయాబెటీస్ తగ్గుతుంది కాదు. ఈరోజు ఈ మహత్తరమైన యాత్రలో నేను పాలు పంచుకుంటాను, నేను 1000 మందిని మారుస్తాను. ఏవైతే ఈ భూమి మీద ఉన్న అడవుల్ని, చెట్లని, మనుషుల్ని, ఆరోగ్యాలని, గాలిని, నీటిని అన్నిటినీ నాశనం చేస్తున్నాయో అవన్నీ నాశనం కాని స్థితికి నిలబడేలాగా సైనికుడిగా నేను ముందుంటానని మనలో ప్రతి ఒక్కరూ ఈరోజు ఫీల్ అవ్వాలి. ఆ ఇంపార్టెన్స్ ఖాదర్ గారు మనకి ప్రసాదించారు సిరిధాన్యాల ద్వారా. వాటిని పట్టుకుని మనం ముందుకు వెళ్దాం. ఇంతకు మించి ఆయన అవన్నీ వదిలేసి ఇండియా వచ్చాక పెద్ద హోమియో డాక్టర్గా, ఈరోజుకి పెద్ద హోమియో డాక్టర్. ఆయనకి అపాయింట్మెంట్ కావాలంటే 2 నెలల ముందు 1 గంట ఫోన్లు, 10,000 ఫోన్లు వస్తాయి. ఆ గంటలోనే 2 నెలలకు సరిపడే అపాయింట్మెంట్లు బుక్ అయిపోతాయి. ఒక డాక్టర్గా డబ్బు సంపాదన ఇంకోటో కాదు ఆయనకి. ఇదంతా కాదనుకుంటూ ప్రతి ఆదివారం, సోమవారం వేల కొలది ఇలాంటి మీటింగులు కర్ణాటక అంతా నిర్వహించి, ఈ రోజున కర్ణాటకలో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఎటువైపు చూసినా సిరిధాన్యాలు పండిస్తున్నారు, సిరిధాన్యాలు తింటున్నారు. అంటే ఈ వేవ్ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా స్టార్ట్ అయింది. అంటే ఒక వ్యక్తి ఎంత కృషి చేస్తే అలా అవుతుందో మనం తెలుసుకోవాలి. ఒక వ్యక్తి ఇంత అద్భుతమైన విషయాన్ని, అయ్యో ప్రజలకు నేను తీసుకెళ్ళాలి, నా స్వలాభానికి కాదే, నా దగ్గర 1000 మంది పేషెంట్లు బాగైతే ఇంకో 10,000 మంది వస్తారే అని ఆలోచించకుండా నలుగురికి మంచి జరగాలి, ఈ భూమికి మంచి జరగాలి అని ముందుకు వెళ్తున్న ఇంత మహత్తరమైన వ్యక్తి మన దగ్గర ఉన్నారు. వీరి దగ్గర నుంచి మనం ఇంకా మంచి మా ప్రసంగం ద్వారా అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. వీరి బాటలో ముందుకు వెళ్తూ
ఈ ప్రపంచానికి మంచి చేద్దాం, ఈ భూగోళానికి మంచి చేద్దాం, మనందరి చుట్టుపక్కల ఉన్న వారికి మంచి చేద్దాం, మన రాబోయే తరాలని కాపాడుకుందాం. థ్యాంక్ యూ.